ఈ రోజు ఈ వ్లాగ్ లో మేము చిట్టిని కలవబోతున్నాం. చిట్టి అంటే మీ అందరికీ తెలుసు కదా, మన ఫేవరెట్ జాతి రత్నాలు చిట్టి అలియాస్ ఫారియా. మా కోసం ఒక చిన్న ర్యాప్ ఫారీ ప్లీజ్. let's go. तुम कौन से ऐड से कितना बिजनेस कमा ले रहे, हौला समझे क्या जी तुम बैगन की मेरी, पैसों का खेल करते फिर हेरा फेरी, कहीं को घुमा रहे तुम बातों को मेरी, आगे है चेकिंग में गली से ले रहे, राइट लेके देखे फिर देखे लेफ्ट. ओके हमारे टोज नहीं आए तो ठीक है. हाँ करेक्ट. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు వ్లాగింగ్ ఏంటంటే చాలా కొత్తగా ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వ్లాగ్ సక్సెస్ అయింది అనుకోండి, ఈ వ్లాగ్ అని కాదు, ఈ ఫార్మేట్లో ఒక 10 వ్లాగ్స్ చేయాలని. ఇందులో ఏ ఒక్కటి క్లిక్ అయినా కూడా అయితే అద్భుతం అవుతుంది. లేదంటే ఎప్పటిలాగే మనకు అలవాటే కదా, ట్రై చేసి ఓకే ఇదో ఎక్స్పీరియన్స్ అని అయితే అద్భుతం, లేదంటే అనుభవం అనమాట. సో ఈరోజు ఏంటి అని అంటే, నేను ఆ ఒక్కటి అడక్కు మూవీలో ఒక చిన్న రోల్ ప్లే చేశాను. దీంట్లో ఏంటంటే ప్రాసెస్లో నాకు ఫారియా చాలా మంచి ఫ్రెండ్ అయిపోయింది. సో ఈరోజు ఎలాగో మా మూవీ ప్రమోషన్సే కదా, సో డిఫరెంట్గా వ్లాగ్ ఎందుకు చేయకూడదు ప్రమోషన్స్లో భాగంగా అని చెప్పేసి ఈరోజు ఆ ఒక్కటి అడక్కు మూవీ టీమ్ ఎస్పెషల్లీ ఫారియాని అండ్ అలాగే జేమీని కలిసి కొన్ని కబుర్లు ఆడుకొని మూవీ ప్రమోషన్స్ ఎలా చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందామని అనుకుంటున్నాను. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చుతుందని. దెన్ లెట్స్ గో. ఈ రోజు నేను బ్లాగ్ చేస్తున్నాను, ఇలా ఇంటర్వ్యూ చేయబోతున్నాను, తనతో మాట్లాడబోతున్నాను. తనకైతే ఐడియా లేదు, ఇదో పెద్ద సర్ప్రైజ్ యాక్చువల్లీ తనకి. బట్ లెట్స్ సీ, చాలా అల్లరి పిల్లతను ఎలా మాట్లాడుతుంది అని. అండ్ ఇంకొకటి ఏంటంటే, మేము ఏవైజీ క్లాజెట్ అని కొత్తగా ఒక క్లోతింగ్ స్టార్ట్ చేసాం మేము. ఇందులో ఏంటంటే శారీస్ తో పాటు వెస్టర్న్ వేర్ అండ్ అలాగే ఎథ్నిక్ వేర్, ఇవన్నీ మిడిల్ క్లాస్ వాళ్ళకి అవైలబుల్ గా ఉండేటట్టు సేల్ చేద్దాం అన్నది మా ఆలోచన. అండ్ నేను ఇవాళ మా క్లాజెట్ నుంచి ఫారియాకి ఒక శారీ గిఫ్ట్ చేయబోతున్నాను. తనకు తెలియదు, సర్ప్రైజ్ ఇది. అండ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఒక క్లోదింగ్ బ్రాండ్ లాంచ్ చేసుకుని అండ్ అలాగే ఫారియాకి గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. నేను స్టార్ట్ చేసిన బిజినెస్ లో ఫస్ట్ టైం ఫారియాకి గిఫ్ట్ ఇవ్వడం, రీసెంట్ గా బిజినెస్ స్టార్ట్ చేయడం, నాకు ఎందుకో లక్ బాగా కలిసి వస్తుందన్న ఫీలింగ్ ఫారియాకి గిఫ్ట్ ఇస్తే. లెట్స్ సీ అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్. సో వచ్చేసాము, లెట్స్ గో. నాకు ఒక యాంగ్జైటీ, పానిక్ అటాక్స్ ఇవన్నీ అవుతుంటాయి తెలుసా. కడుపులో బటర్ఫ్లైస్ అవుతుంటాయి ఏదైనా వర్క్ స్టార్ట్ అయ్యే ముందు. కడుపులో బటర్ఫ్లైస్ ఉంటాయి, అమ్మో ఏమవుతుంది ఎలా అవుతుంది ఏంటని. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నాకు అదే ఫీలింగ్, వర్క్ ఎలా అవుతుంది ఏంటి. మీకు కూడా అవుతూ ఉంటుంది ఎప్పుడైనా ఇలా. అలా నర్వస్ గా కూడా ఉంటుంది. నాకు బిఫోర్ డే నుండే నర్వస్నెస్ ఉంటుంది, అవుట్పుట్ ఎలా వస్తుందో, బాగా వస్తుందో రాదో, ప్రొడక్టివ్ గా ఉంటుందో లేదో అని. మీకు కూడా ఎప్పుడైనా వర్క్ చేస్తున్నప్పుడు అలా అనిపిస్తుందా? అనిపిస్తే కనుక కామెంట్ చేయండి. రైట్ నో నాకు ఆ ఫీలింగ్ అదే, దేవుడా ఈ వ్లాగ్ బాగా రావాలి, బాగా క్యాప్చర్ అవ్వాలని. ఈ రోజు ఈ వ్లాగ్ లో మేము చిట్టిని కలవబోతున్నాం. చిట్టి అంటే మీ అందరికీ తెలుసు కదా, మన ఫేవరెట్ జాతి రత్నాలు చిట్టి అలియాస్ ఫారియా. ఆ ఒక్కటి అడక్కు మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నేను నరేష్ గారిని అండ్ అలాగే ఫారియాని కలవబోతున్నాను. దీంతో పాటు జామీని కూడా కలవబోతున్నాను. జేమీనా అని అడిగి తెలుసుకోవాలి. యాక్చువల్లీ తనని అడిగి క్లారిటీ తెచ్చుకుందాం. అందరు ఇంటర్వ్యూస్ చేస్తారు, మాట్లాడతారు, ఓకే బానే ఉంది. సో ఇంటర్వ్యూ కాకుండా వీళ్ళు ఇంటర్వ్యూస్ కి ఎలా ప్రిపేర్ అవుతారు, ఎలా ఉంటుంది వీళ్ళ స్కెడ్యూల్, అసలు డేలో ఏం జరుగుతుంది, ఇవన్నీ తెలుసుకోవాలని ఉంది నాకు. దెన్ లెట్స్ గో. చూపించకండి. ఒకప్పుడు ఎంత సన్నగా ఉండేదాన్ని, సడన్ గా అందరు లావ్ అయిన సరికి కొద్దిగా లావ్ అయ్యా. బయట బాగానే ఉన్నా, కెమెరాలోనే గుండమ్మలా ఉన్నా. సో కెమెరామెన్ గారు నన్ను మాత్రం ఈరోజు హీరోయిన్ గారి కంటే కొద్దిగా సన్నగా బాగా చూపించండి, ఓకేనా? చలో లెట్స్ గో. యాక్చువల్లీ ఇక్కడ ఆల్రెడీ ప్రమోషన్ స్టార్ట్ అయ్యాయి. అంత హడావిడిగా ఉంది, ఎండ చాలా ఎక్కువగా ఉంది బాబోయ్. ఇప్పుడు అందరు నాకు హాయ్ చెప్తారు చూడండి. హలో, హాయ్ మ్యామ్, వాట్సాప్, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ మ్యామ్. మా మ్యామ్ వాళ్ళు యాక్చువల్లీ ఈ మూవీలో కొద్దిగా నేను వచ్చాను అనమాట. ఈవిడ నన్ను రిఫర్ చేసింది, మా చందన మ్యామ్ వాళ్ళ సిస్టర్ ఈవిడ. ఓ వావ్, ఇక్కడ ఆల్రెడీ నాకు తెలిసిన కెమెరామెన్స్ కూడా ఉన్నారు ఈ ప్రమోషన్స్ లో. యా హాయ్ 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 ఫారికా. హలో, హాయ్ అండి. హాయ్ డైరెక్టర్ గారు, హాయ్ అండి. అసలు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నా ఎవరిని ఫస్ట్ హగ్ చేసుకోవాలా అని. మరి హాయ్ అండ్ హలో అండి. చాలా ఎక్సైటెడ్ ఉండే మిమ్మల్ని కలవడానికి. సో ఫస్ట్ మీతో మ్యామ్ ఎలా చూడలేదు మ్యామ్ నేను. మీరే చెప్పాలి, బ్రెయిన్ చాలా ఎంగేజింగ్ ఉంది. ఫస్ట్ అందరితో మాట్లాడాలి నేను. యాక్చువల్లీ రోజు నేను బ్లాగ్ క్యాప్చర్ చేస్తున్నా ఫారీ. ఏంటి అని అంటే, అందరు ఇంటర్వ్యూస్ చేస్తారు, మాట్లాడతారు, ఇస్ ఫైన్. అంటే ఈ మూవీలో నేను కూడా ఉన్నాను కాబట్టి నాకు ప్రమోషన్స్ బాగా అవ్వాలి కాబట్టి. సో ఏంటనంటే సార్ నేనుంటే వ్యూస్ వెళ్తాయా సార్? ఫారియా గారు ఉంటే వెళ్తుంది, మ్యామ్ ఉంటే వెళ్తుంది, ఇంకా నేనుంటే ఒక 2-3 వ్యూస్ ఎక్కువ వెళ్తాయి.
సూసైడ్ అటెంప్ట్ అని. నేను చేయలేదు సార్. రీసెంట్ గా నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను, ఒక న్యూస్ వైరల్ అవుతుంది. నేను బానే ఉన్నా, బతికే హ్యాపీగా. అంటే నేను ఒక రీల్ చేశారే కామెడీగా, దాన్ని న్యూస్ ఛానల్లో నేను చచ్చిపోతున్నాను, మెంటల్ హెల్త్ బాగాలేదని అనుకుంటున్నాను పాప. ఇప్పుడు పూనం పాండే అక్కడ చేసింది, ఇక్కడ ఈమా. నాకు ఎవరో ఫోన్ చేసి మీ మెంటల్ హెల్త్ ఎలా ఉంది, కౌన్సిలింగ్ రండి అని. నిజంగా 2 కాల్స్ తెలుసా. నేను చేద్దామని మళ్ళీ మొత్తం చూసేటప్పటికి అంత వైరల్ అవ్వలేదు. సో ఈ రోజు బ్లాగింగ్ ఏంటి అని అంటే, మన మూవీకి కూర్చొని మాట్లాడడం ఇస్ రొటీన్ కదా. సో మీరు ఎలా ఉంటారు, డే ఎలా జరుగుతుంది, ఒక హాఫ్ డేనే, లంచ్ ఏంటి, పరిస్థితులు ఏంటి, జస్ట్ అలా క్యాప్చర్ చేసి చూద్దామని. అంటే చిట్టి కోసం చాలా మంది కూడా వెయిటింగ్ అక్కడ. సో చిట్టి ఇక్కడ ఉంది. ప్రాబ్లం ఏంటంటే చిట్టిని ఇలానే చూడాల్సి వస్తుంది ఎప్పుడు. అదే మ్యాజిక్. సో నేను ఫారియా కోసం ప్లాన్ చేసిన గిఫ్ట్, ఐ డోంట్ నో ఎలా రియాక్ట్ అవుతుందో, బట్ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఎందుకంటే నేను మూవీ హీరోయిన్స్తో వర్క్ చేసిన ఫస్ట్ హీరోయినే ఫారియా అనమాట. సో ఆ ఫీల్తో నేను తనకి తీసుకెళ్తున్నాను. లెట్స్ గో. ఫారియా, యాక్చువల్లీ ఐ బాట్ సంథింగ్ ఫర్ యూ. నేను వర్క్ చేసిన ఫస్ట్ మూవీ హీరోయిన్ నువ్వే క్లోజ్గా. సో నేను ఏవైజీ క్లాజెట్ అని ఒకటి స్టార్ట్ చేశాను. ఏవైజీ క్లాజెట్ అని ఒక క్లోతింగ్ బ్రాండ్ ఒకటి స్టార్ట్ చేశాను. నేను చాలా సెంటిమెంటల్గా నీకు ఇది గిఫ్ట్ ఇస్తే నాకు బాగా బిజినెస్ వర్క్ అవుతుందని తీసుకున్నాను. Inshallah, of course. I hope that. Can I see? Yeah, please. Open it. సో నాకు తెలీదు నీకు ఏ శారీ నచ్చుతుందో అని, బట్ యా ఐ బాట్ దిస్. ఎప్పుడైనా కట్టుకుంటే. Thank you. Is your outfit also from your? No, this is from designer, but ఇది చాలా ఎమోషనల్ గా I bought it. Thank you. I'll wear it and take picture and show you. Thank you. You liked it, no? All the best. Thank you. Full big shout out to you. Thank you. నాకు మీ వైబ్ బాగా నచ్చిందండి పర్సనల్గా, హార్ట్ఫుల్గా చెప్తున్నా. Thank you so much, Ariana. I was lovely working with you also. చిట్టి నా కార్ డ్రైవ్ చేయబోతుంది. నీ కారా? ఇది నా కార్. ఒకటే కారుకు జాగ్రత్త నడుపోవా, ఇన్సూరెన్స్ అయిపోయింది మొన్ననే. సో చిట్టి కార్ నడిపిన తర్వాత దీన్ని ఆప్షన్కి వేస్తాను. దయచేసి తొందరగా అందరూ కొనుక్కోవడానికి రెడీగా ఉండండి. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫారియా. చలో లెట్స్ గో. Yeah. Where's our third partner? జామీ కూడా రాబోతుంది ఈ రోజు. నేను జామీ ఫారియా కలిసి ఒక చిన్న డ్రైవ్ వెళ్ళేసి రాబోతున్నాం. జామీ కామెడీ టైమింగ్ కానీ చాలా బాగుంటది. స్టాండప్ కామెడీ అద్రగొడుతుంది తను. అండ్ ఫస్ట్ తిను తెలుగు మాట్లాడుతుందో లేదో, అమ్మో ఎంత పెద్ద కన్ఫ్యూజన్ ఉందో. విల్ టాక్ టు వర్క్. అమ్మో ఆల్రెడీ షీ ఇస్ వెరీ వెరీ బిజీ. హలో అండి. ఫస్ట్ మీకు హిందీ వచ్చా, తెలుగు వచ్చా, ఇంగ్లీష్ వచ్చా? కొద్దిగా చెప్తే. కొంచెం తెలుగులో మీ ఫస్ట్ మూవీ అని విన్నాను. బట్ మీరు బేసిక్ గా గుంటూరు నుండి అని కూడా విన్నాను. మా నాయన గారు బర్త్ ప్లేస్ ఇదే. my నాన్నగారు and even my mother, జానీ లివర్ సార్ వాళ్ళ కూతురు మ్యామ్. సో మా మూవీలో నేను మూవీలో నేను కూడా యాక్ట్ చేశాను. అండ్ ఇప్పుడు ఒక రిక్వెస్ట్ ఉంది. మీరు ఫస్ట్ టైం ఐ థింక్ సో ఇప్పుడు హైదరాబాద్ కి రెగ్యులర్ గా వస్తున్నట్టున్నారు కదా. షూటింగ్ గురించి వస్తున్నాను, ఇంకా షోస్ ఎప్పుడెప్పుడు ఉంటాయి. సో దట్స్ వై ఐ కమ్ డౌన్. ఇప్పుడు ఏంటంటే మనం కార్ లో అలాగా ఒక లాంగ్ డ్రైవ్ వెళ్దాం. ఐ లవ్ ఇట్. లాంగ్ అంటే మరి లాంగ్ కాదు, అండ్ టోల్ గేట్ వరకు వెళ్ళేంత కాదు, చిన్నగా లాంగ్ డ్రైవ్ వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. చూపియండి హైదరాబాద్. ఐ హావ్ నాట్ సీన్ సో మచ్. ఓకే, షో మీ హైదరాబాద్. అండ్ మీ డాడ్ ఎలా ఉన్నారు? గ్రేట్, హి ఇస్ డూయింగ్ రియల్లీ వెల్. థాంక్యూ. చలో లెట్స్ గో దేర్. లెట్స్ గో. ఓకే, మనం స్టార్ట్ అయిపోయాం. ఓకే. అరే రికార్డ్ చేయి. అలాగే సార్. ఫారియా డ్రైవింగ్ వచ్చు కదా? ఫారియా లేదు. ప్లీజ్ చూసుకో, నాకు ముంబై వెళ్ళాలి. ఈ రోజు మీ లాస్ట్ డే. అమ్మా ఏమిటండి మీరు మాట్లాడేది? సీరియస్లీ నీకు కూడా షూటింగ్ ఉంది ఈ సాయంత్రం. ప్లీజ్. మీ తెలుగు చాలా చెక్కినట్టు బాగుందండి. థ్యాంక్యూ. ఫారియా, సో వాట్ డు యు లైక్? అంటే మీరు లాంగ్ డ్రైవ్స్ కి వెళ్తూ ఉంటారా మామూలుగా? అవును, నాకు చాలా ఇష్టం. కానీ ఇప్పుడు కొంచెం తగ్గింది బికాజ్ డ్రైవర్ ఉన్నారు. సో వర్క్ అండ్ ఆల్ నో, వెనక కూర్చొని ఐల్ కీప్ వర్కింగ్. ఓకే. అండ్ ద డ్రైవర్ టేక్స్ ఇట్ అరౌండ్. సో ఐఎమ్ మిస్సింగ్ ద హోల్ డ్రైవింగ్ ఫ్యాక్టర్. మీ లైఫ్ లో మీరు చేసిన క్రేజీ లాంగ్ డ్రైవ్ ఏంటి? ఎక్కడికి వెళ్ళారు అసలు? ప్లాన్ చేసుకోకుండా వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా అసలు? ఒక ఈవెంట్ కోసం ఐ థింక్ ఐ వెంట్ టు మంచిర్యాల్ ఆర్ వన్ ఆఫ్ దోస్ ప్లేసెస్. అప్పుడు మూడ్ కొంచెం
ఖరాబ్ ఉండేనా? లేదు, బాగానే ఉంది అన్ని. నేనే డ్రైవ్ చేసేయాలని. ఓకే. సో బేసిక్ గా మీరు ఇంత బాగా చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు, కష్టపడుతున్నారు, ఇలానే కుకింగ్ కూడా అలాంటివి ఏమైనా వచ్చా మీకు? నాకు బిర్యానీ చేయడం వచ్చు. I can cook. Yeah, I can cook biryani. హైదరాబాదీ బిర్యానీ. I don't know what biryani. అది నా బిర్యానీ కానీ అది వచ్చు. And that's the one thing I practiced many times. I tried. Okay. ఇంకా మాస్టర్ అయిపోయినా ఎప్పుడు వచ్చి నాకు. అంటే ఇప్పుడు ఎదురుగా ఒక లగ్జరీ కార్ ఇలా పోయింది కదా, బేసిక్ గా అంటే అమ్మాయిలు ఎవరు అబ్బాయి ఎవరు వెళ్తున్నారు అని చెప్పి ఇలా చూస్తూ ఉంటారు ఒకప్పుడు. అంటే నేనైతే చూసాను. సారీ నువ్వు ఉన్నావు అని చెప్పి కొద్దిగా ఫార్మల్ గా అడిగాను రా. సో మామూలుగా అలా చూస్తూ ఉంటాం కదా, అలా ఎప్పుడైనా అలాంటి క్రేజీ థింగ్స్ ఏమైనా జరిగాయి? ఓకే అబ్బాయి బాగున్నాడు, కార్ బాగుంది అని చెప్పి అలాంటిది ఏదైనా ఇన్సిడెంట్? కార్ బాగుంటే అబ్బాయి బాగుంటుంది, అబ్బాయి బాగుంటే కార్ బాగుంటుంది. My God. Okay, this is the tragedy of your life. Actually it's a fact, you know. కార్ బాగున్నాను చాలా ఏజ్ తర్వాత సంపాదించుంటాడు, ఏజ్ లో బాగున్నాడు పాపం ఇంకా కష్టపడుతూనే ఉంటాడు. సో ఇది అండ్ లైఫ్ లో ఇప్పుడు మనం ఆ ఒక్కటి అడక్కు మూవీ ప్రమోషన్స్ లో ఉన్నాం కాబట్టి ఒక్క క్వశ్చన్ మీకు ఎవరైనా అబ్బా వీడి క్వశ్చన్ అడగకపోతే బాగుండు ఆ ఒక్కటి అడక్కు అన్న క్వశ్చన్ ఏమైనా ఉందా? పెళ్లి గురించి. ఇది దట్స్ వై ఐ కెన్ రిలేట్. ఈ సినిమాతో నేను చాలా రిలేట్ చేస్తున్నా, ఎందుకని దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ మై లైఫ్. నాకు చాలా వయసు అయిపోయింది, నేను కెరియర్ కు చాలా ఫోకస్ కనిపించట్లేదండి మీ స్కిన్ అన్ని బాగున్నాయి. నేను చెప్పను ఎంత వయసు, ఒకటి అడుగు. అండ్ బట్ ఎస్ డెఫినెట్లీ పెళ్లి గురించి అందరూ అడుగుతారు అండ్ ఇట్స్ వెరీ ఫ్రస్ట్రేటింగ్. ట్రూ. అయితే ఆ ఒక్కటి అడక్కు అన్న క్వశ్చన్ ఏమైనా ఉందా ఫారియాకి? హౌస్ ద వెదర్ అప్ దేర్? It is so cliche. At least come up with funnier tall jokes kada. నేను టాల్ ఉన్నాను నాకు తెలుసు, కానీ క్రియేటివ్ గా చెప్పాలి, అప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది. లేదండి ఆపోజిట్ వెళ్తున్నాం. అరే భాయ్ భయ్యా దిస్ ఇస్ ఇది వన్ వే కాదండి. రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. అరే మీరు అన్నట్టు ఇది లాస్ట్ డే అయ్యేలా ఉందండి, భయం వేస్తుంది. సరిగ్గా వెళ్తున్నాం. This is correct now. We are safe. Just because everyone is going there, I don't go on roads that everyone goes on. Unique path. మరింత యూనిక్ వద్దురా. ఆ ఒకటి అడక్కులో ఫారి మీ క్యారెక్టర్ అంటే ఎలా ఉండబోతుంది? మీరు పెళ్ళి వద్దని అంటున్నారు ట్రైలర్ లో, ఆ ఒక్కటి అడక్కు అని. ఇది ఒక సీక్రెట్ సీక్రెట్ కాదు, అది ఒక కదా, మీరు చూడాలి. ట్విస్ట్. ఎందుకు అమ్మాయి రెడీగా లేదు పెళ్లి కోసం? నేను వచ్చేటప్పుడు ఒక వీడియో చూసానండి మీది. ఏంటిది? ప్రభాస్ గారు ఏంటి అమ్మాయి ఇంత హైట్ ఉంది, కింద శాండిల్స్ వేసుకుందా చెప్పులు వేసుకుందా అని చెప్పి అడిగారు. అంటే మీకు ఆ కాంప్లిమెంట్ ఎలా అనిపించింది? నిజంగా ఇండస్ట్రీలో టాల్ ఉన్న హీరోయిన్స్ చాలా తక్కువ, అండ్ ఒక కొరత కూడా ఉంది, హీరోస్ టాల్ ఉన్నారు కానీ హీరోయిన్స్ అంత టాల్ గా లేరు అని. అండ్ మొన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు నరేష్ గారు, నాకు చాలా మంచిగా అనిపించింది, చాలా రోజుల తర్వాత యాపిల్ బాక్స్ వేసుకోవాలి, ఇలా కాల్ స్ట్రెచ్ చేయాల్సిన అవసరం రాలేదు అని అన్నారు. హౌ డు యూ ఫీల్? మీ హైట్ గురించి మీరు డిస్క్రైబ్ చేయాల్సి వస్తే. అంటే నాకైతే స్ట్రెంగ్త్ కనిపిస్తుంది, బికాస్ I don't think too much about it, but when I do, I know that it's a good thing to have. It makes you unique. Yeah, it's one of the exactly. And plus my personality is also awesome. Yeah, absolutely. Like I honestly, if I met myself, I would be my best friend. Wow. So मैं तो अपनी favorite हूँ यार. अरे यार. మరి మీకు నేను ఒక మామూలు పర్సనల్ క్వశ్చన్స్ కొన్ని అడుగుతూ ఉంటాను, ర్యాండమ్ గా ఆన్సర్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోండి, ఓకేనా? ఫారీ నీకు నాతో ట్రావెల్ చేసినప్పుడు అంటే మనం వర్క్ చేసినప్పుడు మీకు ఏమనిపించింది నా గురించి? ఐఎమ్ రియల్లీ క్యూరియస్. Directly asked about herself. అంటే సీరియస్లీ వాంట్ టు నో. ర్యాపిడ్ ఫైర్ ముందు జరా సెల్ఫ్ ప్రమోషన్. అదే యాడ్. యాక్చువల్లీ ఆర్యానా గారు చాలా కైండ్ హార్టెడ్ గా ఉంటారు, చాలా హార్డ్ వర్క్. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ లైయింగ్, షీఈ్ రియల్లీ స్వీట్ అండ్ షీఈ్ సో హార్డ్ వర్కింగ్, బికాజ్ షీ టోల్డ్ మీ హర్ స్టోరీ కదా, చెప్పింది ఎక్కడి నుంచి వచ్చాను, ఎలా I climbed that ladder and everything. She's told me, and I think that's very inspiring to be doing what she's doing. It's not easy to be alone in this industry. I love you Fari. Thank you. Yeah aunty. So Fari, last time మీరు ఎప్పుడు ఏడ్చారు and ఎందుకు ఏడ్చారు? So basically I really had a long day ఆ రోజు. You have one of those hectic days కదా, shoot ఆ తర్వాత events, and then all of that happened and I was like, oh my god, I'm trying so hard and this is not happening, that is not happening. And then just the top off thing is, okay, I saw this picture of myself and it was
it was so bad, and I was like, oh, cry, and I cried so hard, and it felt good. ఏడవడమా? Yeah. It felt good. Nice. Yeah, it felt Okay, so అంటే బాధ అంతా Release kada. You know, I actually read recently that your tears are the physical form of your pain or your happiness or emotion, because it comes from that part of the trigger of the brain. Yeah. అలా అయితే రోజు ఏడు వాళ్ళు మనం అందరం కూర్చొని. సో జేమీ ఇప్పుడే రిలీజ్ చేస్తున్నా. మీరు మీ Release next week. ఓకే. మీరు మీ బర్త్డే రోజు చేసే రొటీన్ ఏంటి? బర్త్డేకి తప్పకుండా ఇది చేయాలి నేను అని. బర్త్డే రోజు ఇప్పుడు ఐ డోంట్ నో వై ఇప్పుడు ఎక్సైట్మెంట్ లేదు బర్త్డే కోసం. ఐ డోంట్ నో వై ఎనీమోర్. కానీ నేను ట్రై చేస్తా దట్ వి మై ఫ్యామిలీ వి ఆల్ కమ్ టుగెదర్. నానా సైడ్ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ. మేము అట్లీస్ట్ 20 people we are. So we try that we can all come together ఇంట్లో if we can do a nice family dinner. దానికోసం నేను ప్రయత్నం చేస్తా. యూనో ఇన్ ద మిడిల్ ఆఫ్ వర్క్ ఆర్ ఎనీథింగ్ I try that we can do a family dinner. That is a important thing for me. That's it. మరి మీరు మీ లైఫ్ లో విన్న వర్స్ట్ సజెషన్ ఏంటి? ఇంత ఇలా సజెస్ట్ చేశారు వీళ్ళు అని చెప్పి చిన్న ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు. Why do you want to do this Career this yeah field, why do you want to do this? You can just sit and paint and stuff na. What is another career you would have chosen a career option if you had? Maybe dancing? I don't know about dancing as a career. I think I do it for joy. Yeah. So I don't want to like mix that with survival or you know money. Right. But I think I would have, if my childhood dream would have been you know followed up, then I would have been a chef. Oh, is it? Yeah, I want అసలు to be వంట a వచ్చా నీకు? వచ్చు కానీ ప్రాక్టీస్ లేదు ఇప్పుడు అంత ప్రాక్టీస్ బికాస్ ఎవ్రీవన్ ఎల్స్ అరౌండ్ మీ కుక్స్ బట్ బిర్యానీ గురించి నేను COVID లో చాలా- అసలు చెప్పలేదు. You have this desire to be a chef. even I was in school and that too specific ga cruise ship lo I wanted to be a chef. What? Oh. Yeah, because I wanted to travel. Actually, yeah, I like traveling more than anything, you know. So maybe I would be a Travel blogger. or like Possibly. like a critic of hotels or something like that. అండ్ ఇంకొకటి ఫారీ మంచిగా ర్యాప్ పాడుతుంది. అరే, అవునా? ఫారీలో ఉన్న అది తెలియని టాలెంట్ ఇది నాకు తెలుసు కదా. ఫారీ అంత ఇంకా ఎవరికి తెలియదు. అవును. ఒక సాంగ్ కూడా రాబోతుంది ఫారీ. ఇది నేను అనుకోకుండా విన్నాను ఆ సాంగ్. ఫారీ మా కోసం ఒక చిన్న ర్యాప్ ఫారీ ప్లీజ్. Let's go. I'll be a hype girl. I'll be a hype girl on the side. అండ్ నేను ఫారీ నీ ర్యాప్ లో ఏదో మూలకు ఒక చిన్న స్క్రీన్ స్పేస్ నాకు ఇవ్వరాలు వచ్చా వెళ్ళిపోతాను ప్లీజ్. So నేను cute, కూడా, Ariana. please. Done. నేను వచ్చి ఆహా చెప్తాను. అరే మంచి ఎంత బాగా పాడింది I don't care. ఎస్ ఫారీ ప్లీజ్. Done. Okay. So this is a chorus, okay? Yeah. जानो मामा देखो लाइट ले लो, ये सब मैटरों में नक्को पड़ो, खाली पीली कई को टॉपिक जम कर रहे तुम, जानो बड़े भाई लाइट ले लो, जानो मामा देखो लाइट ले लो, वाह ये सब मैटरों में नक्को पड़ो, खाली पीली कई को टॉपिक जम कर रहे तुम, जानो बड़े भाई लाइट ले लो, क्या आपके हाथा साफ है? टूथपेस्ट में नमक और शैम्पू में झाग है, हम्माम की सीट पे भी तशरीफ का नाप है, वाह वाह क्या लाइन थी, आदाब आदाब है। टीवी ऑन करे तो लोग चिल्ला ले रहे, बड़े बॉस का घर नहीं जी न्यूज वाले पुकार ले रहे, इतनी पंचायत का एक भाई इधर कानों से खून निकल रहा बातों से, स्कूल का बच्चा सुन के तो ऐसा लग रहा पब्लिक को डाल ले रहे, हमको नहीं मालूम क्या तुम कौन से एड से कितना बिजनेस कमा ले रहे, हौला समझे क्या जी तुम बैगन की मेरी, पैसों का खेल करते फिर हेरा फेरी, कई को घुमा रहे तुम बातों को मेरी, आगे है चेकिंग में गली से ले रहे, राइट लेके देखे फिर देखे लेफ्ट, सेंटर में रहे तो मियाँ भाई बेस्ट, ईस्ट तो जल रहा तो फॉलो द वेस्ट, गोती के गोद में मम्मी अब रेस्ट, इन पीस पीस बाय पीस तोड़ेंगे फिर देंगे तुमको रिसीट, मिठे से थोपड़े को प्लीज डू रिपीट, अगले 4 साल that's all we need. जानो मामा देखो लाइट ले लो, ये सब मैटरों में नक्को पड़ो, खाली पीली कई को टॉपिक जम कर रहे तुम, जानो बड़े भाई लाइट ले लो. चार लाइन बोला था पूरा गाना सुना दे. क्या बात है, बढ़िया. Loved it. Thanks guys. So good. సో ఫారీ లైక్ ఇది నువ్వు మేబీ ఇంకొక ప్రొఫెషన్ లో కూడా యాక్చువల్లీ చేసుకోవచ్చు కదా హ్యాపీగా. ప్రొఫెషన్ అని తెలీదు బట్ అవుట్ ఆఫ్ ప్యాషన్ చేస్తున్నా బికాజ్ ఐ లైక్ రైటింగ్ పోయట్రీ చిన్నప్పటి నుంచి అండ్ దెన్ వన్స్ ఐ రియలైజ్ దట్ వెన్ యూ పుట్ ఇట్ టు రిథమ్ ఇట్స్ సో మచ్ more fun. Yeah. So just out of the love for
hip hop or love or rhythm. చిట్టి నీకు ఒకటి చెప్పాలా? చెప్పొద్దు. ప్లీజ్ చెప్తా. సరే చెప్పు. నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా? అయ్యో సిగ్గొస్తుంది. Is this a movie dialogue? Yeah. Oh, okay. సో ఒకరితో డేట్కి వెళ్ళాల్సి వస్తే, డేట్ అంటే మామూలు ప్రాపర్ డేట్ అంతే, ఎవరితో వెళ్తావు ఫారీ? ప్రభాస్తో వెళ్ళి ఏం కనుక్కుంటావు? ఏం తెలుసుకుంటావు? ఏం తెలుసు ఆయనకి ఏం ఇష్టం. My God, she's already shy. And he came blushing. There's no question. ఇదే కదా No, the one I had, the one I had. సో విష్ణు త్వరలో ప్రభాస్తో డేట్కి వెళ్ళాలని కోరుకుంటూ, ఒక మూవీ చేయాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ తథాస్తు. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మ్యామ్, నేను రీసెంట్గా టీజర్ లాంచ్ అప్పుడు లైక్ నరేష్ సార్ చెప్పారు, నాకు ఒక యంగ్ కోవై సార్ లాగా చూసినట్టు అనిపించింది. తన టైమింగ్ కానీ తన రియాక్షన్స్ కానీ చాలా బాగుంటున్నాయి అని. సో Yeah, I spoke very well about it. Oh, so sweet. మీ అంబిషన్ ఏంటి? వాట్ యూ వాంట్ టు బి? అండ్ I think నేను నా డ్రీమ్ లివ్ చేస్తున్నా ఇప్పుడు, యునో, అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు యాక్ట్, ఐ వాంటెడ్ టు డూ కామెడీ. అండ్ ఇది చాలా నా కోసం ఒక గొప్ప మాట, దట్ ఐఎమ్ ఎంటర్టైనింగ్ పీపుల్, ఐఎమ్ మేకింగ్ పీపుల్ లాఫ్. ఇది ఇట్స్ లైక్ అ బిగ్ థింగ్ ఫర్ మీ, యునో. Making people laugh is a great thing. It's an honor and it's a privilege to do that, so I feel very proud of what I'm doing. Inka konni I think definitely want to do more Telugu cinema because నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇంకా ఇక్కడ అందరూ they're very loving, చాలా they're very hospitable, they're very loving, and I think ek kuch I feel like apnapan type hai, you know, there's some connection is there. So I think explain cheyalenu, I don't know how it happened, endukani this is my first cinema, but there is a connection. అసలు sets lo kuda I never feel felt like it, that right? it was your first or Yeah, okalanti like, you know, unique connection was there, so I'm very happy. I wanted to more. ఆ ఒక్కటి అడకలో నరేష్ గారితో లైక్ ఫారీ ఫస్ట్ డే షూట్ చేసినప్పుడు మీకు ఎలా ఉండింది? అండ్ లైక్ యునో సార్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? Oh my God, sir is so helpful on set, so easy to work with, and like he's such a simple person. And I remember ma scene unnadi okati, and it was the very first scene. నేను చాలా nervous గా ఉన్నాను because Naresh garu has done so many comedy films, he's known for his comic timing, so కొంచెం nervousness ఉన్నది. కానీ you know, he got involved in the scene, he started helping me, you know, we can do it like this, maybe you can come here, Jamie, and you know, he designed the scene, he helped me with the dialogues also. And it was very easy, you know, to work with him, and he just made me feel very comfortable. Nice. So I'm very thankful to him, you know, he made me so comfortable in that scene. So yeah. And with Faria, I think it was like we were just vibing. Yeah. You know, I knew before I met you that I would be friends with. We were vibing, we were just friendly, you know, like oka friend laga anpichindi, oka sister laga. So it was very easy. Yeah. సో ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాం మనం? ప్రొడ్యూసర్ గారి ఇంటి. మన ఇంటి. Yeah, it's a very nice house. We can have it as a home. యాక్చువల్లీ ఎండలో బాగా ఆకలి కూడా వేస్తుంది. Yes. థ్యాంక్ యూ ఫారీ. Thank you. ఫైనల్ గా ఏం అవ్వలేదు మాకు. Thank you. Oh, like that. సో ఫైనల్లీ మేము అలా కష్టపడి ఒక కార్లో అలా డ్రైవ్కి వెళ్ళేసి వచ్చి కడుపులో ఎలుకలు పరిగెత్తుతున్నాయి. కనీసం చెప్పలేను. ఐఎమ్ ఎక్సైటెడ్ టు హ్యావ్ లంచ్, ఎందుకంటే కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి భయ్య. టేబుల్ పైన చూస్తే మాత్రం ఫుల్ ఫుడ్ రెడీగా ఉంది, ఇంకా లంచ్ చేసేసేయడమే. యాక్చువల్లీ మా అందరికి ఇంత కష్టపడి లంచ్ ఆర్గనైజ్ చేసిన పర్సన్ ఒకరు ఉన్నారు. ఐ విల్ షో యూ కమ్. మీ ఇంతమందికి ఫుడ్ ఆర్గనైజ్ చేస్తుంది ఎవరు అని అంటే, హాయ్ మ్యామ్, మేఘా మ్యామ్, ఒక 2 minutes మాకు టైం ఇవ్వండి. తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా కష్టపడి మా కోసం లంచ్ అరేంజ్ చేశారు. అండ్ ఏమీ లేదు, మంచిగా భోజనం పెట్టి అది ఒక సుఖం. అయితే ఈసారి నేను షూట్ అయిపోయినాక మళ్ళీ మీ ఇంటికి వస్తున్నాను తినడానికి. తప్పకుండా డిన్నర్కి ఉండిపోండి, రావడం ఏంటి. థ్యాంక్ యూ మ్యామ్. సో ప్రొడ్యూసర్ మ్యామ్ గారు ఇప్పుడు చెప్తారు మూవీ ఎలా వచ్చింది అని చెప్పేసి. మూవీ చాలా బాగా వచ్చింది. నరేష్ గారు, ఫారియా, జేమీ అందరు ఎంత మంచిగా యాక్ట్ చేశారు. మరి ఎంత మంచి డిఫరెంట్ స్టోరీ అంటే మీరు తప్పకుండా థియేటర్కి వెళ్ళాలి, అక్కడ చూడాలి, అప్పుడు మీరు మాకు చెప్పాలి మీకు మూవీ ఎలా నచ్చింది. అండ్ నాకు మ్యామ్ వాళ్ళతో స్పెషల్ రిలేషన్ అక్షత మ్యామ్ ద్వారా. నేను అనుపమ్ ఖేర్ సార్ని కలిశాను ఛోటా భీమ్ మూవీలో. చిన్న రోల్ అయినా నాకు పెద్ద ఆపర్చునిటీ క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదే మూవీలో ఒక ఫ్రేమ్ చూసి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు ఆ మూవీకి యాక్చువల్లీ. సో అలాంటి అనుబంధం ఉంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద అరేంజ్మెంట్ మ్యామ్. మార్నింగ్ నుండి కష్టపడి మమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసి ఇంటర్వ్యూస్ అని, ఫుడ్ అని. ప్లేజర్ ఇస్ ఆల్ మైన్, ఎనీ టైమ్. మనంతా షూటింగ్ యూనిట్ అంతా ఫ్యామిలీ, సో ఫ్యామిలీని చూసుకోవడం మన బాధ్యత. ఎక్సైటెడ్ మ్యామ్. ఏముంది మ్యామ్ మాకు ఈరోజు లంచ్కి?
మీకు ఏది ఇష్టం? మటన్. మటన్ బిర్యానీ ఉంది, చికెన్ కూర ఉంది. వెజ్ తింటారా? కష్టపడి ఎస్ తప్పదు. అయితే అక్కర్లేదు, కానీ వెజ్ బిర్యానీ సాంబార్ అన్నీ ఉన్నాయి, మీకు నచ్చినవి అన్నీ ఉన్నాయి. డన్ మ్యామ్. Come, let's see. యా Okay, हमारे टोज नहीं है तो ठीक है, बस ये अलग होना. हाँ, correct. Hi. How are you? How was the show actually? Yeah, good, very good. That was the first stand-up. I've been doing stand-up for 10 years, Okay. but first time I'm doing my own Okay. one-woman show. Okay, how was that? It is good, it's going really well. I have to go back and there are a couple of shows also. ఫైనలీ అలా హ్యాపీగా ఒక డే మొత్తం గడిచింది. ఆ ఒకటి అడక్కు ప్రమోషన్స్లో హ్యాపీగా డ్రైవ్కి వెళ్ళాము, కొద్ది క్రేజీ టాక్స్ చేసుకున్నాము, మంచిగా లంచ్ చేసాము. హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ కూడా నచ్చుంటుందని నేను అనుకుంటున్నాను. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్, లైక్ అండ్ కామెంట్.